రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైనటువంటి శివశంకర్ రెడ్డి తన తల్లికి బాలేదు అనేటువంటి కారణాన్ని చూపించి ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకోండి అంటూ వైఎస్ సునీతారెడ్డి నాంపల్లి కోర్టుని ఆవిడ విన్నవించుకున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంలో అసలు ఏం జరగబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. శివశంకర్ రెడ్డి తన తల్లి ఆరోగ్యం బాగాలేదనేటువంటి కారణాన్ని చూపించి ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ వెళ్తే సాక్ష్యాలు తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది, కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ వెళ్లకుండా అడ్డుకోండి అంటూ వైఎస్ సునీతారెడ్డి ఆవిడ నాంపల్లి కోర్టుని విన్నవించుకున్నారు. ఏంటి సార్ ఈ కేసులో ఏం జరగబోతుంది? వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయనే ప్రధాన నిందితుడు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇవాళ అతనేంటి అసలు గతంలో అనేక రకాలుగా ప్రభావితం చేసిన ఉదంతాలు. కొంతమంది చనిపోయారు ఈ కేసులో, సాక్షులుగా ఉన్నవాళ్ళు, వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళు, అనుమానాస్పద మరణాలు ఉన్నాయి. ఒక 6 చనిపోయారు, 2 డాక్టర్లు చనిపోయారు, ఒక కువైట్ గంగాధర్ రెడ్డి అనే అతను చనిపోయాడు, కల్లూరి శ్రీనివాస్ రెడ్డి అనే అతను చనిపోయాడు, నారాయణ యాదవ్ డ్రైవర్. అంటే ఆ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి అతను ఏంటి అసలు నిద్రలోనే చనిపోయాడని, 49 ఏళ్ల వయసుకే నిద్రలో చనిపోవడం ఏంటి? అదే కాదు, ఇప్పుడు ఆ కువైట్ గంగాధర్ రెడ్డి అతనేంటి కూల్ డ్రింక్లో మరేదో మందు కలుపుకుని చనిపోయాడని, అతను సూయిసైడ్ నోట్. ఆ సూయిసైడ్ నోట్లో కూడా 2 రకాల చేతి రాతలు. ఇప్పుడు వీళ్ళిద్దరు డాక్టర్ల మరణం. అసలు 36 ఏళ్ల వయసుకే మరి అతను డాక్టర్ అభిషేక్ రెడ్డి చనిపోవడం. అతనే గతంలో కడప ఎంపీ అభ్యర్థిగా కూడా అనుకున్నారు, అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా. అసలు ఇంకో డాక్టర్ ఎవరు? భారతీ మేడం ఫాదర్ ఈసీ గంగిరెడ్డి. కరోనా వచ్చి ఆయన హైదరాబాద్ హాస్పిటల్లో చేరిస్తే చనిపోయారు. అంటే కరోనా వచ్చి హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందిన వైసీపీ మంత్రులంతా బతికారు. అప్పట్లో బొత్స సత్యనారాయణ, లేకపోతే విజయసాయి రెడ్డో, వెల్లంపల్లి శ్రీనివాస్, అక్కడ వైద్య సదుపాయాలు లేక అందరు ఇక్కడికి వచ్చి చేయించుకున్నాళ్లే. వీళ్ళంతా బతికి ఈసీ గంగిరెడ్డి చనిపోయారు. అసలు నేను అంటోంది అదే, ఏది ఆ కల్లూరి శ్రీనివాసరెడ్డి అదేంటది, అతను 10 కోట్లు ఆఫర్ చేసినట్టు ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళే ఈ నేరం నీ మీద వేసుకుంటే 10 కోట్లు ఇస్తామని అతను వాంగ్మూలం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చనిపోయాడు. ఆ తర్వాత అడ్డం తిరిగాడు, అది వేరే విషయం. ఏది చనిపోకముందే అడ్డం తిరిగాడు, కానీ చనిపోయిన పరిస్థితుల్లో మరి ఎలా ఇతను ప్రభావితం చేయగలడంటే చెప్తున్నాను అన్నమాట. పులివెందుల్లో, అక్కడ కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగానే కాదు, జగన్మోహన్ రెడ్డికి ఇతను నీడ. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వాళ్ళు వేరు, వాళ్ళ యొక్క పెత్తనం, వాళ్ళ యొక్క ఇది వేరు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డే మొత్తం ఇక్కడ హైదరాబాదులో ఉండి కూడా అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ని డిసైడ్ చేశాడు. గతంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు కూడా ఈయన పైన అక్కడికి వెళ్ళొద్దని ఉంది, కానీ హైదరాబాదులో ఉంటూ చక్రం తిప్పాడు. అక్కడ ఎవరు గెలవాలి, ఎవరు గెలవకూడదు అంటే ఇతను చేసే ఇన్ఫ్లుయెన్స్ మీద చెప్తున్నాను. జగన్ ముఖ్యమంత్రిగా ఒక రకంగా అక్కడ మొత్తం ఇతనే హవా. ఎక్కడ కడప జిల్లాలో లేకపోతే పులివెందుల్లో. ఇప్పుడు అట్లాంటి వ్యక్తి ఇప్పుడు నిన్న ఏమని ఇచ్చాడు పిటిషన్, వాళ్ళ అమ్మకేదో వెన్ను శస్త్రచికిత్స ఏదో చేయాలి, బ్యాక్ బోన్, గత ఏడాది చేసినది ఆపరేషన్ ఏదో ఫెయిల్ అయింది, నేను అక్కడ ఒక 4 రోజులు ఉండాలి, మా అమ్మకి మరి శస్త్రచికిత్స చేయించడం కోసం. దాని మీద సిబిఐ కౌంటర్ వేసింది, సునీత కూడా కౌంటర్ వేసింది. ఏమని? అసలు వీళ్ళ కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి, నీకు గుర్తుండే ఉంటుంది, నీకు పరిచయమే. అంటే పరిచయం అంటే నువ్వు కూడా మీడియాలో ఉన్నావు కాబట్టి. అదే ఆ జైలు మెడికల్ క్యాంప్, దస్తగిరి మెడికల్ క్యాంప్ పేరుతో జైలుకి వెళ్ళడం. యాక్చువల్గా జైల్లో మెడికల్ క్యాంప్ పెట్టాలంటే ఆ ప్రాంతంలో బాగా సీనియర్ మోస్ట్
డాక్టరు లేకపోతే పెద్ద హాస్పిటల్ ఇస్తారు. నిన్నగాక మొన్న హాస్పిటల్ పెట్టినటువంటి ఈ కుర్రాడికి ఎందుకు ఇస్తారు మెడికల్ క్యాంప్ పెట్టమని? అంటే అక్కడ జైలర్ని ప్రలోభపరిచి అక్కడ వీళ్ళు మెడికల్ క్యాంప్ కోసం వెళ్ళడం, అక్కడికి వెళ్ళి దస్తగిరిని బెదిరించటం. 20 కోట్లు ఎంత ఆఫర్ ఇచ్చాడని దస్తగిరే బయట పెట్టాడు. ఏది ఆ సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కేసు విషయంలో నువ్వు గనక మరి చెప్పకపోతే అసలు లేపేస్తానని కూడా బెదిరించినట్టుగా. సరే దస్తగిరి చెప్పాడు, దానికంతా నీకు వాల్యూ ఉన్నా లేకపోయినా ఆ బ్యారక్ ఎదురే ఉన్నాడు బీటెక్ రవి. బీటెక్ రవిని కూడా అరెస్ట్ చేసి ఎమ్మెల్సీ, ఇప్పుడు ఆ బీటెక్ రవిని కూడా అప్పట్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారు. దస్తగిరి బ్యారక్ ఎదురే అతను కూడా ఉన్నాడు. అతనే చెప్పాడు ఏమని, వచ్చాడు చైతన్య రెడ్డి, నా ముందే నడుచుకుంటూ ఆ బ్యారక్లోకి వెళ్ళటం కూడా చూశాను అని. అంటే చైతన్య రెడ్డి ఒక డాక్టర్గా ఒక పెద్ద హాస్పిటల్, ఆయన కోడలు కూడా డాక్టరేనంట. ఏది చైతన్య రెడ్డి మిస్సెస్ కూడా. ఇప్పుడు వాళ్ళ నాయనమ్మకి ఆపరేషన్ వాళ్ళ హాస్పిటల్లోనే చేయొచ్చు, కడప హాస్పిటల్లోనే చేయొచ్చు. కడప కన్నా గొప్ప హాస్పిటల్ పులివెందుల్లో ఉందా? పులివెందుల్లోనే ఆమెకు ఆపరేషన్ చేయించాలనుకోవటం ఏంటి? దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఒకవేళ కడప నీ కొడుకు హాస్పిటల్ లేదు, ఇంకా వేరే హాస్పిటల్ నీకు అంతగా కాకపోతే నువ్వేం చేయాలి? హైదరాబాద్. అంతే కదా. ఆంధ్రప్రదేశ్ వాళ్ళంతా ఆపరేషన్లకి ఎక్కడికి వస్తారు? హైదరాబాదే కదా. ఇవాళ పెద్ద హాస్పిటల్స్ ఇక్కడికి తీసుకొచ్చి చేర్చుకోవచ్చు కదా. ఎవరు? దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. అక్కడే నీకు అర్థం అవట్లా మతలబు. అంటే ఇది ఒక వంక, ఇది ఒక సాక. ఈ వంక చూపించి ఆయన ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి సాక్ష్యాలను మార్చేటువంటి అవకాశం ఉంది, ప్రలోభ పెట్టేటువంటి అవకాశం ఉంది అంటూ ఇటు సిబిఐ అలాగే సునీత రెడ్డి ఇద్దరు కూడా కోర్టును అయితే వినవించుకుంటూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? లేకపోతే ఓ పని చేయొచ్చు కదా. ఇప్పుడు కడప కొడుకు హాస్పిటల్లో ఇష్టం లేదు, హైదరాబాద్ తీసుకురావటం ఇష్టం లేదు, కర్నూలులో పెట్టు. కర్నూలు హాస్పిటల్ నీకు తెలుసుగా. కర్నూలు ఏంటది? విశ్వభారతి హాస్పిటలా? కర్నూలు హాస్పిటల్ అనగానే ఏం గుర్తు వస్తుంది? అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి అమ్మకి అప్పుడు గుండెపోటు వచ్చాను. ఎలా ఉన్నారు ఇప్పుడు అవినాష్ అమ్మ? బాగానే ఉండి ఉంటారు. అంటే ఇప్పుడు నేను చెప్తోంది ఎప్పుడు సంగతి? 2-3 ఏళ్ల క్రితం సంగతి అన్నమాట. అసలు అప్పుడు పెద్ద చేజింగ్. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి పారిపోవటం, అతని వెహికల్ ఎమ్మటి వీళ్ళ వెహికల్స్. అతను అసలు పులివెందులు వెళ్ళే లోపు అమ్మకు గుడ్డిపోటు రావటం, ఆమెను అసలు ఇటు తీసుకురావటం, ఎందుకు లేక హైదరాబాదు, ఇక మధ్యలో అక్కడ కర్నూలులో పెట్టండి అని హాస్పిటల్లో పెట్టడం. హాస్పిటల్ చుట్టూతా వైసీపీ మంత్రులు లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు కాపలా, వేల మంది. 2nd ఫ్లోర్లో ఆమెను పెట్టారు, గుండెపోటు వచ్చినామని. వచ్చిందో రాలేదు అది వేరే విషయం. ఈయనేమో 3rd, 4th ఫ్లోర్ ఈయన ఆక్యుపై చేసి, ఎవరు? అవినాష్ రెడ్డి. సిబిఐ గెస్ట్ హౌస్లో 3 రోజులు అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. అక్కడ ఎస్పీ చేతులు ఎత్తేసాడు. ఏమని? మీరు కనుక ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదన్నాడు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చెప్తున్నాను అనమాట. అటు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, లేకపోతే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సిబిఐ ఎస్పీ మీదే పెట్టారు కదా కేసులు. రామ్ సింగ్ ఎక్కడున్నాడు? ఉన్నాడా? రామ్ సింగ్ రిటైర్ అయిపోయాడా? అసలు ఏంటి వాళ్ళ సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పరిస్థితి? అంటే సిబిఐ ఎస్పీ దర్యాప్తు అధికారులపైనే కేసులు పెట్టించిన వాళ్ళు వీళ్ళు. అంటే ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్. ఇప్పుడు అక్కడేమో అసలు దస్తగిరి లబలబలాడుతున్నాడు. ఏంటి, నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తారు అని అతను ఫిర్యాదు. నిన్న మనం చూసాం తాజాగా. ఎవరతను ఏదో ఎంక్వైరీ బిగిన్ అయింది. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఈ కేసులో సిబిఐ వచ్చింది. అవును. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి ఆ ట్రయల్ కోర్టు ఏదో చెప్పింది. ఏదో వాట్సాప్ చాట్ ఏదో ఉంది. అర్జున్ రెడ్డి, అతను ఎవరు, సునీల్ యాదవ్ తమ్ముడు భరత్ యాదవ్, వాళ్ళ యొక్క వాట్సాప్ మీద ఏదో ఎంక్వైరీ చేయమంటే 1:40 వివేకం సార్ చచ్చిపోయాడని చెప్పాడంట అతను అర్జున్ రెడ్డికి ఫోన్ చేసి. అర్జున్ రెడ్డి అంటే భాస్కర్ రెడ్డి తమ్ముడు మనవడు అనుకుంటాను. ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏది, ఆ కేసు విచారణకి సిబిఐ వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేయండి చేస్తూ, దాంతోపాటు సునీత ఇచ్చిన అనుమానాలు, ఆమె లేవనెత్తినటువంటి అంశాలు,
ఆమె దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు వాటి ప్రకారం కూడా విచారణ చేయమని. అంటే సునీత రేపో మాపో సిబిఐ అధికారులను కలిసి ఆమె ఏదో ఉంది, ఆమె దగ్గర పెద్ద లిస్ట్ ఉంది. అవినాష్ రెడ్డి పైన ఆమెకు అనుమానం. ఆయన ఈ కేసులో ఆయన ఫోన్ ఇంతవరకు స్వాధీనం చేసుకోలేదు. ఆయన అసలు కస్టోడియల్ విచారణకు ఆమె డిమాండ్ చేస్తోంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కస్టడీలో విచారించాలి. అసలు జగన్మోహన్ రెడ్డిని ఇంతవరకు పిలవలేదు. జగన్మోహన్ రెడ్డికి ఉదయం 5ంటికే తెలుసు అని ఎవరు చెప్పారు? అజయ్ కల్లం చెప్పాడు. ఆయనే మాకు చెప్పాడు, పైనుంచి కిందకు దిగొచ్చి బాబాయ్ నో మోర్ అన్నాడు. మేము మేనిఫెస్టో కమిటీ మీటింగ్లో ఉన్నాం, ఉమ్మారెడ్డి నేను కూడా ఉన్నాం. అసలు ఇంతవరకు ఉమ్మారెడ్డిని విచారించలేం. అంటే సిబిఐ ఎంక్వైరీ కేవలం సగం మాత్రమే జరిగిన దీంట్లో మిగతా సగం కంప్లీట్ చేయండి. జగన్మోహన్ రెడ్డిని విచారించండి, భారతీ మేడంని విచారించండి. ఇవాళ సునీత డిమాండ్స్, ఆమె దగ్గర ఉన్న సాక్ష్యాలు, వీటన్నిటిపైన విచారణ ప్రారంభమైన తరుణంలో ఇప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పులివెందులు వెళ్తానంటున్నాడు. 4 రోజులు అక్కడే ఉంటానంటున్నాడు. పర్మిషన్ ఇస్తుందా కోర్టు? ఓకే. అంటే జనంలో కూడా ఇవాళ ఏంటి అనేక అనుమానాలు, సందేహాలు. ఇప్పటికైనా వివేక హత్య కేసు ఒక కొలిక్కి వస్తుందా? విచారణ సజావుగా సాగనిస్తారా? ఆ భరత్ యాదవ్ అతను గోల ఏంటి, అతను ఎవరో ఇంకొకతను కూడా పిలిచారు, అర్జున్ రెడ్డిని, భరత్ యాదవ్ని, ఆ మహేంద్ర యాదవ్ ఎవరో ఉన్నట్టున్నాడు. అతను కూడా ఏమంటున్నారు, నన్ను చంపే ప్రమాదం ఉందన్నాడు. మమ్మల్ని హత్య చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని అతను చేసిన అభియోగాలు. ఇలాంటి పరిస్థితుల్లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని పులివెందులు పంపిస్తే 4 రోజులు ఉండటానికి పర్మిషన్ ఇస్తే ఏం జరుగుద్ది? మరిన్ని అనుమానాస్పద మరణాలు పెంచడానికి ఇస్తారా? ఇవాళ కోర్టులు కూడా మెల్కోవాలి. ఓకే. ట్రయల్ కోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా చాలా జాగ్రత్తగా కనుక వ్యవహరించకపోతే ఇంకెన్ని మరణాలు జరుగుతాయో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.